ఎట్లా సత్య ఇది ఎట్లా కలిసింది తమన్ దగ్గరికి? అంటే అడిగారా వాళ్ళు కుర్చీ మడత పెట్టిన అడిగారా? అంటే నేను యాక్చువల్ గా ఈ యూట్యూబ్ స్టార్స్ ని తీసుకెళ్తుంటాను ఓ వెరీ గుడ్ ఛాన్స్ ఇవ్వండి అచ్చా వాళ్ళు అవ్వచ్చు, అవ్వచ్చు, రాకేష్ మాస్టర్ అవ్వచ్చు, కుర్చీదార్ అవ్వచ్చు. ఆ క్రమంలోనే ఈ డైలాగ్ నచ్చి తీసుకున్నారు. ఇంతకు ముందు కూడా టిక్ టాక్ దుర్గారావుది అవును నక్లీస్ గొలుసు పాట పెట్టారు. అవును ఈ డైలాగు ఇందులో పెట్టారు గుంటూరు కారంలో. సరే సత్య, ఆ మధ్య కుర్చీ తాత మీద కేసు పెట్టావు ఎందుకు? అతను పిచ్చోడు. అసలు అట్లా కాదు, కుర్చీ తాతని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారి దగ్గర తీసుకెళ్ళి నేనే ఈ డైలాగ్ ఆయనకి నచ్చింది, కుర్చీ మడత పెట్టిన డైలాగ్ గుంటూరు కారంలో పెట్టారు. ఆయన అయితే మొత్తం ఓవరాల్ గా అయితే 20,000 ఇచ్చారు. 10,000 ఇంటికి వెళ్ళి ఇచ్చారు భార్యకి. మిగతాది ఈయన కింద ఖర్చు అయ్యింది. ఈయనకి అప్పుడు బ్లడ్ పడుతుంది నోట్ అంట. చాలా కష్టం. నాగోల్ హాస్పిటల్ తీసుకెళ్లి చాలా కష్టపడ్డాడండి. ఆటో కిరాయి 500 ఇచ్చిండు నాకు. అక్కడ మెడిసిన్ కు డాక్టర్ కు మొత్తం 3,000 ఖర్చు పెట్టిండు. అదైనాక ఈయన బట్టలు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు బట్టలు ఎలా ఉన్నాయి చూడండి, చాలా గలీజ్గా ఉన్నాయి. అప్పుడు కూడా రిలయన్స్ స్టాండ్స్ కెళ్ళి మంచి డ్రెస్ తీసి అన్ని తీసి మళ్ళీ ఆయన ఫుడ్ పెట్టి అంతా చేసినాం. తర్వాత వాళ్ళు తమ్మన్ గారే ఖర్చు పెట్టారు. వరంగల్లో ఈయన ఉన్నాడు అప్పుడు, ఇక్కడ రైల్వే స్టేషన్ లో పండుకొని కారు ఆయన కట్టారు 10,000. చాలా ఖర్చు పెట్టాడు ఆయన. 20-30,000 దాకా ఖర్చు పెట్టాడు తమ్మన్ గారే. మొత్తం 30,000 దాకా ఖర్చు పెట్టారు. కానీ వాళ్ళ ఆవిడకి ఇచ్చింది ఏంటంటే 10,000. అదే చెప్తున్నాడు ఈయన ప్రతి ఇంటికి. ఇది వాస్తవం. ఎందుకంటే వాళ్ళ ఆవిడకి కూడా ఎంత కొంత ఇవ్వాలి కదా. వాళ్ళ ఆవిడకి నేనే తీసుకెళ్లి 10,000 ఇచ్చినాను. ఇవన్నీ బయట ఖర్చులని ఈయన పెట్టుకున్నాడు మొత్తం. హాస్పిటల్ ఖర్చు, బట్టలకి, ఆయన భోజనకి అన్ని కూడా. కారు కూడా సెపరేట్ గా 10,000 ఇచ్చారు వాళ్ళు. పైగా మళ్ళీ ఇంకా స్నానం ఎక్కడ చేపిస్తామని చెప్తే ఒక హోటల్లో రూమ్ కూడా తీసిచ్చారు. అవునండి. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా స్టార్స్ అందరూ నా దగ్గరికి వస్తుంటారు. ఏవైనా అవకాశాలు ఉంటే ఇప్పియండి అంటుంటారు. మనకి ఇండస్ట్రీలో కొంతమంది తెలుసు, మీకు కూడా తెలుసు కదా. నేను అట్లా తీసుకెళ్తాను. అదే క్రమం కొందరు తెలిసి సత్య ఇండస్ట్రీ అంతా తెలుసు నీకు. మంచి మంచోళ్ళు. ఇప్పుడు గోపిచంద్ ఏం సినిమాది కక్ష, దాని డైరెక్టర్ తో మాట్లాడిచ్చిండు. ఆయన ఏదైనా చేస్తాడు ఆయన. త్రివిక్రమ్ యజ్ఞం డైరెక్టర్ గోపిచంద్ ఫస్ట్ పిక్చర్. అవును, అతనితో మాట్లాడిచ్చిండు. అయితే అదే క్రమంలో ఈయనకి వచ్చిన ఛాన్స్ వచ్చిన తర్వాత ఆయన అయితే తప్పు కదా 20-30,000 దాకా ఇచ్చారండి. ఎందుకంటే మరి ఆ కారుకు పెట్టింది ఆయనే కదా. అయితే ఈయన ఏంటంటే ఎక్కడికి వెళ్ళి ఆ క్యాష్ చెప్తున్నాడు, ఇవంతా ఖర్చు మీరు బాగోలేదు అంటే ఏం లేదు. మాకు తెలిసి 1,00,000 ఇచ్చారంటే కాదండి, మరి 10,000 కానీ ఇతను మాత్రం నాకు 3,000 ఖర్చు పెట్టిండు సార్. నా వాళ్ళు తీసుకుపోయి హాస్పిటల్ చూపించి. రైట్ ఓకే, ఇది అయిపోయింది. గొడవ ఎందుకు వచ్చింది చెప్పు. గొడవ అంటే ఇలాగే మధ్యలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈయన ఏదో ఛాన్స్ ఇప్పిస్తారు. ఏంటంటే ఇప్పుడు గొడవ ఎట్లా వచ్చిందంటే, ఈయన కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఈయనతో అందరూ ఫ్రీగా ఇంటర్వ్యూలు చేసుకుంటారు. ₹1 పాపం ఇవ్వడంలా. మరి వాళ్ళ ఫ్యామిలీ కూడా రన్ అవ్వాలి కదా. నేను ఏమన్నానంటే కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఎవరికి ఫ్రీగా ఇంటర్వ్యూ ఇవ్వకు, 500 కానీ 1,000 రూపాయలు కానీ తీసుకో. నువ్వు కూడా ఇప్పుడు ఒక సెలబ్రిటీవే కదా, మీ ఇల్లు కూడా నడాలి కదా, నువ్వు బట్టలు కొనుక్కోవాలి, భోజనం చేయాలి అని అన్నాను. అప్పుడు అక్కడ కొంతమంది యూట్యూబర్స్ కోపం వచ్చేసింది. నాతో తిరిగి నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది వైజాగ్ సచ్చా కుర్చీ తాత ఎక్కడికో అంతకుముందు ఆయన ఫేమసే కాదని లేదు, కానీ నాతో కలిసినాక ఆకాశమే హద్దు కదా. అంతే కదా. మహేష్ బాబు సినిమాలో డైలాగ్ అంటే మాట్లాడి నాతో కలిసినాక లైఫ్ టర్న్ అయిపోయా. ఇంకా మా ఇద్దరి మధ్యన గొడవలు పెట్టడానికి కొంతమంది పేర్లు ఎందుకని వాళ్ళు పుల్లలు పెట్టేయడము. తమ్మన్ గారు 2 లక్షలు ఇచ్చారు, 5 లక్షలు ఇచ్చారు, ₹1,00,00,000 ఇచ్చిండు ఇలాగా చెప్తే వీళ్ళు మహేష్ బాబు ఇల్లు అడుగు మా ఇంటి మీద రాళ్ళు వేయడము. పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇచ్చామన్నారు కదా, మా అద్దాలు పగలగొట్టిండు. అవునండి, తాగిన మైకంలో. ఇప్పుడు నాకు ఇల్లు కావాలి మహేష్ బాబు దగ్గర తీసుకెళ్ళి అంటారు. ఇంకా నాకు భయం వేసి ఇంకా నేను కంప్లైంట్ ఇచ్చానండి. కంప్లైంట్ తర్వాత విత్డ్రా చేసుకున్నా. కంప్లైంట్ ఇచ్చిన 5 నిమిషాలు కూర్చున్నా సార్. మళ్ళీ నేనే వదిలేయండి అన్నా. మళ్ళీ ఫోన్ చేసి చెప్పిండు. లోపల కుర్చీ మడత పెట్టారా మీకు కూడా పోలీసులు? పెద్ద ఆయన వార్నింగ్ ఇచ్చి వదిలేయండి నేను ముందు చెప్పిన. మరి నాకు కుర్చీ మడత పెట్టారని చెప్పారు ఎవరు? ఏం లేదు, పోలీసులు అలాగే మడత పెడతారు. తమన్ గారు అయితే మాత్రము ఆ రోజు అదే చెప్పాను, ఈ రోజు అదే చెప్తున్నాను. 20,000 ఇచ్చారండి. రైట్ ఓకే, నిజం. 20,000 నిజమే కదా. సరే సత్య, అట్లనే అగ్గిపెట్టె మచ్చితో కూడా గొడవ పడ్డావు. ఇదేం గొడవ మళ్ళా? వద్దు తాత,
ఇజ్జుగౌడు ఒక షో పెట్టాడు పెద్ద బాస్. ఆ, సో కంటెస్టెంట్లు అంతా నేనే తీసుకెళ్తాను, మీకు తెలుసు కదా, అది 10 అవును మందిని. అవును బిగ్ బాస్ స్టైల్ ఉంటది అది అవును, కూడా. అవును. Scoop. అవును. ఆ టైంలో ఏంటంటే ఆయన అందరినీ పచ్చిగా బూతులు మాట్లాడడం, బూతులు తిట్టడం, అమ్మాయిని రెచ్చగొట్టడం, అమ్మాయిల రూమ్ లో దూరిపోయి ప్రైవేట్ పార్ట్లు కొరికేయడము, బా టచ్ చేయడం అట్లా చేసిండు. చెప్పబ్బా. ఇజ్జుగౌడు ఒక షో పెట్టాడు పెద్ద బాస్ అని. ఆ, మొత్తం 10 మంది కంటెస్టెంట్, నేనే మొత్తం అంతా కర్త, ఇగో ఇతనే. క్రియ అవును అంతా. అవును అవును కర్మ, వీళ్ళందరూ నేనే తీసుకెళ్తా కదా, మీకు తెలుసు కదా, ఇప్పటి నుంచి కాదు, అవును. లాస్ట్ 10 years నుంచి. అవును. సో అక్కడ ఆడవాళ్ళతో ఆయన అసభ్యకరంగా ప్రవర్తించడము, ఉమ్, విజ్జుగౌడ్కి బూతులు తిట్టడము, విజ్జుగౌడ్కి ఇక్కడ కొరికేసాడు చెస్ట్ పైన blood ఇగో వచ్చేసింది. ఇక్కడ విజ్జుగౌడు వాళ్ళ మదర్ కి, వైఫ్ కి, డాక్టర్ కి బూతులు తిట్టడము. నేను అక్కడ లేను బాబాయ్, నేను అక్కడ ఉంటే వాని 2 కాళ్ళు నడుపుతును. బా ఇంతకీ విజ్జయ్ కూడా గొడవ పెట్టలేదండి, వేరే వాళ్ళు గొడవ అందులో మీరు కూడా ఉన్నారు అందులో. ఆ, ఈమె కూడా ఉంది ఆ షోలో. తను వెళ్ళాడు, తను వెళ్ళటం తోటి అతను మానేసి ఇతను ఎక్కడ దొరికితే అక్కడ కలిసేసాడు. విజ్జుగౌడ్కి అగ్గిపెట్టి మచ్చికి గొడవ అది. నాకైతే నిజంగా సంబంధం లేదు. ఆ. 4 o'clock అండి, మిడ్ నైట్ లో నేను పడుకున్నాను. 4 o'clock లో ఏం జరుగుతుంది, మేము అందరం పడుకున్నాం. నేను ఒక రూమ్ లో ఉన్నా. ఉమ్, విజ్జుగౌడ్కి కోపం వచ్చింది, వీళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చారు. ఈమెను కూడా ఏదో చేసాడట. ఏం చేసాడమ్మా? ఏం చేస్తే ఏదో ఈ పాప ఏం చేస్తాడండి, ఏం చేశాడో చెప్పండి. కెమెరా ముందుకు వచ్చారు. ఈమెను కూడా గెలికిండు. అయితే వీళ్ళు ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించడం, అందరిని తిట్టడం, బూతులు తిట్టడం చేస్తే విజ్జుగౌడు కొట్టిండు. ఇదిగా తీసిండు. కొట్టుడు అంటే మామూలు కాదు. అసలు 20 మంది తీసి 2 కాళ్ళు తీసి కొట్టిండు. వదిలించేసి కొట్టేశాడు. బాబా. పెళ్ళాన్ని అమ్మని కూడా బూతులు తిట్టాడు. తిట్టడం దానికి పాపం వచ్చేసింది. ఆ దెబ్బలు తింటే నేను చచ్చిపోతా బాబాయ్. ఆ టైంలో నాకు తెలియదు అమ్మ, నేను పడుకోలేను. ఆ టైంలో నువ్వు పడుకున్నావు అసలు ఆయన నాకు హెల్త్ బాగాలేదు సార్, నేను పడుకొని ఉన్నాను ఆ టైంలో. ఇప్పుడు విజ్జుగౌడు ఏదో అంటారు, బూతులు వస్తున్నాయి కానీ విజ్జుగౌడుకు పీకలేకపోతున్నారు వాళ్ళు. ఉమ్, నన్ను బ్లేమ్ చేస్తున్నారు. ఆ, ఎందుకంటే విజ్జుగౌడు బలంగా ఉన్నాడు కదా, ప్రభాస్ లాగా హైట్ అంతా. మస్తు ఉంటాడు. మళ్ళీ తుక్కు కొడతాడేమో అని భయపడి విజ్జుగౌడు పీకలేక ఆ. నన్ను బ్లేమ్ ఇన్ను చేస్తున్నారు. blame ఏమన్నారు చేస్తాడు. నిన్ను? ఆ? ఏమని సత్య ఇదంతా ప్లాన్ గీశాడు, లేదు. సత్య దగ్గరుండి కొట్టించాడు. తెలియదు సగం ఆహా. వరకు తెలియదు. ఆయనకు 1 కోటి రూపాయలు వచ్చినాయి నిన్ను కొడితే. మరి ఆ. బా కరెక్ట్ 7 years గా వాళ్ళు మా ఇంట్లోనే వచ్చి ఎంక్వైరీ చేయండి, ఈ సోగుల్లో మా ఇంట్లో వచ్చి తిరిగి పండుకుంటారు. పంటారు మా బాబాయ్. ఇంట్లోనే తింటారు. ఇతను వండి పెడతాడు. ఆయనకి సినిమాలు చూసేది నేనే, టీవీ షోలు చూసేది నేనే, యూట్యూబర్స్ ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, పరేషాన్ బాయ్స్ అంటారు కదా, ఇమ్రాన్ ఖాన్ దగ్గర తీసుకెళ్ళింది నేనే. అలాగే ఎవరు బుజ్జిగోడు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళింది నేనే. ఇతనే తర్వాత టేర్ స్టార్ గోపాల్ దగ్గర తీసుకెళ్ళింది నేనే. ఇలాగే అజయ్ అంటారు, ఆయన దగ్గర తీసుకెళ్ళింది నేనే. మిస్టర్ అజయ్. అంతెందుకు బాబాయ్. ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకెళ్ళింది నేనే. నా వల్ల ఆయన ఫేమస్ అయ్యాడు. అఫ్ కోర్స్ ఈస్ టాలెంటెడ్, ఈస్ కామిక్ పర్సన్, Because అగ్రీ. కానీ తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉండాలి కదా. గచ్చిబడి అండి చిరంజీవి గారు ఎంత స్టార్ అయ్యారంటే ఎవరంటే కారణం అల్లు అరవింద్ గారే కదా. వాళ్ళిద్దరిని కృష్ణార్జున్ అంటారు కదా, కృష్ణ సలహా మీద ఆయన వెళ్ళాడు కదా, అంతే కదా. ఆయన లేకపోతే ఆయన అంత పెద్ద స్టార్ అవుతారు. ఎంత టోడికైనా ఒక సారథి ఉండాలి. ఏదో ఒకటి. ఎవరో ఒకటి తోడు. ఇప్పుడు ఒక మనిషి నడవాలంటే ఇంకో తోడు కావాలా. శ్రీదేవి గారికి రాఘవేంద్రరావు గారు ఎలాగా, అలాగే జయప్రద గారికి కే విశ్వనాథ్ గారు ఎలాగా, అలాగే అగ్గిపెట్టి మచ్చకి నేను ప్రతి ఒక్క షోకి మళ్ళీ షోకి అన్ని మొత్తం నేనే మాట్లాడేది చేసినంత నేనే. 10,000 పేమెంట్ ఏంటి? కానీ దొంగ కొడుకు. ఆయనకు ఒకప్పుడు నేను పరిచయం కాకముందు నేను పరిచయం కాకముందు ఆయనకి 500 కూడా ఇచ్చేటోళ్ళు కాదు ఎవరు. 100 200 300 100. ఇప్పుడు ఈ రోజు ఆయన రేట్ నేను 20,000కి తీసుకెళ్ళినా. విజ్జుగౌడు పీకలేక ఇప్పుడు నన్ను అంటున్నారు. ఇప్పుడు మ్యాచ్ మళ్ళా ప్యాచప్ అయిందా కాలేదా ఇంకా? బాబాయ్ వాడు దగ్గర రావద్దు. వాడి దగ్గరకు వస్తే మేము దెబ్బలు తింటాం. ఓకే ఓకే. నిజంగా సార్ మీ కాళ్ళకు దండం. అటువంటి దొంగ కొడుకు దూరమే ఉండాలా. మా టీంలో కొంతమంది విష పురుగులు ఉన్నారు, విషం కక్కుతున్నారు. ఏం చేస్తాను నేను? కానీ ఇతను వాళ్ళు అట్లాంటి వాళ్ళని తెలిసి సైడ్ అయిపోతాను అంతే. ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు, మార్నింగ్ నా ఇంటికి వచ్చారు. సూపర్, మంచి వ్యక్తి. 6 వచ్చారు మా ఇంటికి, నిన్న 6 వచ్చారు. వస్తూనే ఉంటారు నా దగ్గరికి. కరెక్ట్. ఒక పాత్ర నేను ఒకటే గ్రహించాను, ఏంటి అది? ఎప్పుడైనా కాచిన చెట్లకే రాళ్ళు దెబ్బలు. అవును, నేను కాచిన చెట్టును నాకు ఎవరైనా రాళ్ళు ఇస్తారు. తప్పదు. ఎందుకంటే నేను సత్య నాకు దాదాపు 6-7 yearsగా తెలుసు. సత్య 7 years బ్యాక్ నుంచి కూడా చంద్రమోహన్ గారు, మేడం పేరు రమాప్రభ గారు, రామప్రభ బతుకుంది, భానుచందర్ గారు, సుమన్ గారు, ఎంతో మందితో మనోడి అనుబంధం. వాళ్ళు మనోడిని ఒక తమ్ముళ్ళలాగా, ఒక సొంత కొడుకు చాలా విలువిస్తారు. చాలా నేను అదే ఆశ్చర్యపోయేవాడిని. అవును మీ ఇద్దరికి ఎక్కడ లింక్ పెట్టారు? అచ్చా, ఇప్పుడు అనుకున్నది అప్పుడు ముందే జరిగిందా? ఏంటి
నన్ను ఒక రోజు అడిగిందండి, నేను ఒప్పుకోలేదు. అవునా? అంతే తిట్టింది ఇంటర్వ్యూలో. అయ్యయ్యయ్యో. మోడీ బాబాయ్ టైగర్ ఏది బా మామూలుగా లేదా ఆ కరెక్ట్. టైగర్ ఏది అవును అయి ఉంటది కూడా. అయ్యో. ఇగో ఒకటి బాబాయ్. ఆ, అలాగే రాకేష్ మిశ్రా అమ్మ ఆగమ్మ. అవును. రాకేష్ మాస్టర్ మా ఇద్దరు దొరికిపోయాం ఒకసారి. అయ్యో. సరే ఇప్పుడు సత్య అభిప్రాయం తెలుసు. సత్య మరి ఏంటి? ఆ లక్ష్మి నీ మీద మనసు పడింది, ఆపిల్ పండ్లా ఎర్రగా ఉన్నావు. నేను కాదు కదా. కరెక్ట్ చెప్పు, కరెక్ట్ చెప్పు. ఈ ఛానల్ వరకు చేసుకుంటావా నేను లేదా? బయటికి ఏంటి? వెళ్ళాక నువ్వెవరో నేనెవరో. చేసుకో అయ్యా ఒకరికొకరు తోడు. అంతే కదా. వద్దండి, అక్క అని పిలిచాను, అమ్మని పిలిచాను. చల్లా ఏ, ఆమె వద్దన్నదే రిజెక్ట్ చేసింది కదా. కామెంట్లో చంపేస్తారు నన్ను జనాలు. ఏం కాదు. చూడ, నిజంగా చేసుకున్నానుకున్నావా? ఛానల్ దాటే వరకు నువ్వు నేను ఇక్కడ. ఓడి. ఇంత పొడుగుందా? అంతే కదా. అదే సత్యకి ఫిల్మ్ ఇండస్ట్రీలో బాగా చాలా మంది పరిచయం కదా. ఎవరెవరు తెలుసు సత్యానికి? నాకు ఫిల్మ్ ఇండస్ట్రీలో 3 కళ్ళు ఎవరెవరంటే ఆ, చంద్రమోహన్ గారు, రమాప్రభ చచ్చిపోయింది. గారు, ఆ, బాన్ చంద్ర గారు. ఆ, చంద్రమోహన్ గారు, రమాప్రభ గారు, బాన్ చంద్ర గారు, ఆ. వీళ్ళు ముగ్గురు నాకు నిజంగా 3 కళ్ళు. వావ్, బాబాయ్ గైడెన్స్ వీళ్ళే. సూపర్. సోషల్ మీడియాలో ఎవరు? సపోర్ట్ లేకపోతే నేను అసలు ఇక్కడ ఉండలేను. వెరీ గుడ్. సోషల్ మీడియాలో ఎవరు నీ 2 కళ్ళు? సోషల్ మీడియాలో నాకేం కళ్ళు లేవు, ఆ, నేనే వీళ్ళకి కళ్ళుని, ఆ, మా టీం అంతరికి కళ్ళు అని నేను ముక్కు చెవు. అనుకుంటున్నాను. ఒక దగ్గర ఇక్కడ విన్నాను నువ్వు మన ఒక ఇద్దరిని ఏదో చెప్పావు. ఒకటి ఉప్పల్ బాలు నీ కుడి. చేసుకుంటాను, మర్చిపోయాను. ఉప్పల్ బాలు నాకు బెస్ట్ ఫ్రెండ్. అంతా కూడా బుర్ర మైండ్ తప్పేసింది. ఇప్పుడు అర్థాలు ఎవరు పెళ్లి చేసుకుంటారు? చేసుకుంటా చెప్పాడండి. నేను ఎవరిని? పిల్లల్ని కంటాను, చేసుకుంటాను. మిమ్మల్ని చేసుకుంటారు? అందుకంటే నాకు ఆపరేషన్ కర్రీ తీస్తారు నన్ను. అవునా? బెస్ట్ ఫ్రెండ్స్ నాకు, ఎక్స్క్యూజ్ మీ, నాకు సోషల్ మీడియాలో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే కళ్ళు అంటే ఎవరు లేరు, కానీ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఉప్పల్ బాలు, తిట్టినా కొట్టినా మా కుర్చీ తాత, ఆ తర్వాత రాకేష్ మాస్టర్ వైఫ్, అలాగే గుంటి నాగరాజు, మాస్టర్ వైఫ్ ఏంటి ఇక నువ్వు ఇప్పుడు? బషీర్ మాస్టర్, నువ్వే కదా. ఆ బస్సు మాస్టర్ బెండు మీదికి. ఆ, ఈమె షిప్ డ్రైవ్ చేయాలంటే చాలా కష్టం. ఈయనే భయపడిపోయిండు. ఎందుకు పెద్ద పడవేరా అంటే టైటానిక్ షిప్, టైటానిక్ ఎక్కడ ఉండే తెలియదు. Every night in my dreams, I see you, I feel you, that is how I know you. వైజాగ్ సత్య అఫీషియల్ అని పెద్ద పెద్ద వాళ్ళకి నేను అందులో ఇంటర్వ్యూ చేశాను. జమున గారికి, కైకాల సత్యనారాయణ గారికి, చంద్రమోహన్ గారికి, రమాప్రభ గారికి, వీళ్ళందరికీ, కె విశ్వనాథ్ గారికి, చంద్రమోహన్ గారి బ్రదర్. ఆ ఛానల్లో ఒకడు చోరీ చేస్తాడు, ఇగో వేలూరే చైతన్య అని చెప్పి కర్రీగా ఉంటాడు, వేలూరే సీతానగరం. ఈమె పరిచయం చేసింది, అన్న నీ ఛానల్ నేను రన్ చేస్తాను, నీ డెవలప్ చేస్తా అన్నాడు. నా ఛానల్ మొత్తం పేరు మార్చి వేరే వాళ్ళకి అమ్ముకొని ఆ డబ్బులతో స్కూటీ కొనుక్కొని ఇప్పుడు తిరుగుతున్నాడు. వాడి మీద కూడా పోలీస్ కేసు వేస్తాను నేను. నువ్వు రావాలమ్మా అప్పుడు సాక్ష్యం. ఏంటి ఇప్పుడు ఆ టాలీవుడ్ ను కుదిపేస్తున్న విషయం ఏంటంటే హేమ గారు డ్రగ్స్ తీసుకున్నారని. నిజమేనా అది? పక్క ఇవాటి పేపర్ తెచ్చిస్తా చదువు. రేవ్ పార్టీ అంటే అది మన కల్చర్ కాదు, మన సంస్కృతి కాదు. రేవ్ అంటే మీనింగ్ లౌడ్ వాయిస్. అచ్చా. ఊరు చివరి అనమాట, ఫామ్ హౌస్ లోన, ప్రైవేట్ హౌస్ లోన బాగా మ్యూజిక్ పెట్టి ఎలక్ట్రానిక్ మ్యూజిక్ డాన్స్ చేసుకుంటారు. మామూలు పార్టీలో ఏముంటాయి, ఒక బీరు, ఒక విస్కీ, ఒక వడకా, రమ్, కాక్టైల్, మాక్టైల్ ఉంటాయి. కానీ రేవ్ పార్టీలు ఏంటంటే ఒక గంజాయి, కొకైన్ అట్లాంటివి ఉంటాయి, డ్రగ్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు విజయవాడకు చెందిన వాసు అనే బుక్కి బర్త్డే చేసుకున్నాడంటే ఎక్కడ, బెంగళూరు శివార్లో ఒక ఫామ్ హౌస్. దానికి మొత్తం 120 మందిని ఇన్వైట్ చేసిండు. 120 అన్నారు, బెంగళూరు పోలీసులే అన్నారు. అందులో టీవీ ఆర్టిస్టులు ఉన్నారు, సినిమా ఆర్టిస్టులు ఉన్నారు, అందరూ ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. అయితే హేమకి కూడా తెలుసు అంట ఆయన, వాసు అనే వ్యక్తి బుకి, ఆయన బెట్టింగ్, క్రికెట్ బెట్టింగ్ కూడా ఆడతాడు. ఆయన పిలిస్తే ఈమె వెళ్ళింది. ఈమెకి ఏం తెలుసు అండి, ఇప్పుడు నేనున్నాను, మీ బర్త్డేకి నన్ను పిలుస్తారు, పిలిచినాక సత్య ఇగో థమ్స్అప్ తాగా అని ఇస్తారు. థమ్స్అప్ లో విస్కీ కల్పిస్తే నాకు ఏం తెలుస్తుంది. అలాగే ఒక సిగరెట్ ఇస్తారు, సిగరెట్ మధ్యలో ఈ పక్క ఆ పక్క సిగరెట్ ఉంటుంది, ఈ పక్క ఆ పక్క సిగరెట్ ఉండి ఒక నిమిషం, ఈ పక్క ఆ పక్క సిగరెట్ మెటీరియల్ పెట్టి మధ్యలో గంజాయి పెట్టిస్తే నాకు ఏం తెలుస్తుంది, సిగరెట్ అనుకుని తాగుతాను. సో ఆ విధంగా అయ్యింది హేమకి. హేమకు నిజంగా చాలా మంచిదండి. ఆమెకి చిరంజీవితో గానీ, నాగార్జునతో గానీ మంచి పరిచయాలు ఉన్నాయి. చాలా చిన్నపాటి ఆర్టిస్టులకు ఆమె బాగా హెల్ప్ చేస్తుంది డబ్బు పరంగా. ఆమె ఏదో చిన్న ఆర్టిస్టులు అంటున్నాను, ఏవో చిన్న గొడవలు ఉన్నాయి ఆమెకి, రాజేంద్ర ప్రసాద్ గారితో, శివబాలాజీ గారితో, తులసి గారితో, ఏవో చిన్న గొడవలు, మళ్ళీ కలిసిపోతారు వాళ్ళ వాళ్ళే.
ఆమె ఒక పేకాట క్లబ్ లో దొరికిపోయిందని, లేకపోతే ఆమె ఏది డ్రింక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయింది కానీ లేకపోతే ఆమె ఒక వ్యభిచార కొంపలో దొరికిపోయిందని అలాంటి ఎలిగేషన్స్ అయితే ఏమీ లేవు. చాలా క్లీన్ సర్టిఫికేట్ ఆమెది. ఆమె ఎంత పెద్ద స్టార్ అండి, 300 సినిమాలు చేసింది, నంది అవార్డు గ్రహీత, బ్రహ్మానందంతో మంచి జోడి, మంచి కామెడీ. ఆ రోజుల్లో మా చిన్నప్పుడు ఆమె సినిమాలు చూసి వాళ్ళము, లారీ డ్రైవరు, ముద్దులు మావయ్య, అన్ని సినిమాలు ఆమె చేసింది, చాలా సినిమాలు చేసింది ఆమె. మంచి ఆర్టిస్ట్, అందరిని హెల్ప్ చేస్తుంది. కోనసీమ అమ్మాయి. ఆమె టైం బాగాలేదు, పార్టీకి పిలిచాడని వెళ్ళి ఇలా జరిగింది అనమాట. పాజిటివ్ వచ్చింది. సో ఆమె ఏంటంటే ఫస్ట్ ఒక వీడియో తప్పుగా చేసింది. ఎవరో అన్నారంట, మరి నాకు తెలిసింది, నాకు ఆ పార్టీకి సంబంధం లేదని ఒక వీడియో పెట్టేస్తే ఇంకా ఏముండదు అని అనేసారంట. ఆమె తెలియక ఆ వీడియో చేసి అదే తప్పేనండి. అది పెద్ద తప్పు. అయితే ఆమె ఏమనుకుందంటే నేను థమ్సపే తాగాను అనుకుంది, కానీ అందులో ఏదో డ్రగ్ ఉంది. నేను సిగరెటే తాగాను అనుకుంది, కానీ ఆ మధ్యలో గంజాయి ఉంది. ఆమెకే తెలియదు. తెలిస్తే ఆమె ఇట్లాంటి వీడియో చేసి పెట్టదు కదా. ఆమె ఏమనుకుంది, పార్టీకి వెళ్ళాను, థమ్సపే తాగాను, పార్టీకి వెళ్ళాను, కింగ్ సిగరెటే తాగాను అనుకుంది, కానీ ఇవన్నీ తెలియదు. కానీ ఆమె వ్యక్తిగతంగా మంచిదా అండి. మంచు విష్ణు గారు కూడా ట్వీట్ చేశారు, నేను ఐఎమ్ సపోర్టింగ్ ఫుల్లీ టు హేమ గారు, అసలు ఈ కేసు అనేది నడుస్తుంది కదా, మీరు ఎందుకు మధ్యలో మాట్లాడుతున్నారని అన్నారు. సో అంతేగాని హేమక్క అయితే మాత్రం నిజంగా మంచి ఆర్టిస్టు, అందరికీ హెల్ప్ చేసే వ్యక్తి. ఆమె క్షేమంగా బయటికి రావాలని మనస్ఫూర్తిగా ఒక ఆర్టిస్ట్ గా కోరుకుంటున్నా. ఇప్పుడు కరాటే కళ్యాణ్ గారు కూడా మీకు ఫ్రెండే తప్ప అక్క, ఆమె కూడా నీకు ఫ్రెండే రైట్. మరి తను తప్పు పడుతుంది కదా, ఎవరి అభిప్రాయం వాళ్ళది, నా అభిప్రాయం నాది, అక్క అభిప్రాయం అక్కది. తప్పైతే జరిగింది అంటున్నారు కదా నేను కూడా. ఈమెకి తెలియకుండా ఈ డ్రగ్స్ అనేవి కన్జ్యూమ్ అయ్యాయి. అవబట్టే కదా ఆమెకి బ్లడ్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది. 86 మందికి పాజిటివ్ వచ్చింది. అందులో ఒక టీవీ నటి కూడా ఉంది, హేమక్ ఉంది. కానీ అదేంటంటే నాకు తెలిసి ఆ పార్టీ ఎవరైతే ఇచ్చారో, డ్రగ్స్ ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళకి పెద్ద శిక్ష పడాలి. వీళ్ళు తెలియని తనంతో ఆ డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తారు కాబట్టి వీళ్ళు కొంచెం తక్కువ శిక్ష వేసి మంచిగా బయటకు రావాలని కోరుకుంటున్నా. సత్య, నీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాడండి. ఆయన ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని బతిమలాడుకున్నాడు. ఒక ఛాన్స్ ఇచ్చాము, ఒక ఛాన్స్ ఇస్తే నేను కేంద్రం మెడలో వంచేసి ప్రత్యేక హోదా తీసుకొస్తాను. కానీ కేసులకు భయపడి మోడీ గారు కాలు దగ్గర కూర్చున్నాడు. 3 రాజధానులు కడతా అన్నాడు, కానీ ఒక్క రాజధాని కూడా కట్టలేదు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తా అన్నాడు, కనీసం పోలవరం ప్రాజెక్టు టచ్ చేయలేదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అది కూడా కంప్లీట్ చేస్తా అన్నాడు. కంప్లీట్ చేయడం అంటే ఏంటి, మనకి సాధిస్తామన్నాడు. కంప్లీట్ మీన్స్ ఏంటి, ఆ సమస్యని అధిగమిస్తాను, సాధిస్తా అన్నాడు, సాధించలేకపోయాడు. అలాగే ముఖ్యంగా ఆయన మొన్న 151 సీట్లు వచ్చాయి కదా 2019 ఎలక్షన్స్ లో. కారణం ఏంటి, మద్యపాన నిషేధం. ఆడవాళ్ళ ఓట్లే 55% ఉన్నాయి ఆంధ్రాలో. ఆడవాళ్ళందరూ వేసారు మద్యపాన నిషేధం చేస్తాడని, కానీ ఆ మద్యం మీదే 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకున్నాడు. మీకు తెలుసు కదా, ఆయన పెట్టిన ఈ బూమ్ బూమ్ బ్యూర్ తాగే రాకేష్ మాస్టర్ కూడా చనిపోయాడు, మీ అందరికీ తెలుసు. బ్లడ్ వామిటింగ్స్, బ్లడ్ మోషన్స్ అన్ని అయ్యాయి. అలాగే 45 ఏళ్ళకే పెన్షన్ ఇస్తారన్నాడు, ఇచ్చిండా? ఇవ్వలేదు. సన్నబియ్యం ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ప్రతి ఒక్క ఇంటికి కూడాను 200 యూనిట్లు ఉచిత విద్య ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? జాబ్ క్యాలెండర్ అన్నాడు, 20 లక్షల ఉద్యోగాలు అన్నాడు, ఇచ్చిండా? 20 లక్షలు పక్కా ఇల్లు కడతా అన్నాడు, కట్టిండా? ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయ్కి ఒక ఇల్లు ఇస్తానన్నాడు, ఇచ్చిండా? రోడ్లు వేస్తా అన్నాడు, వేసిండా? నదులన్నీ మొత్తం తవ్వేశాడు. ఇప్పుడు నదుల్లో నీళ్లు లేవు. ఆ ఇసుక అమ్ముకున్నాడు, ఒక్కొక్క లారీ 50,000 60,000 లెక్క. పరిపాలన కూల్చడాలతోనే ప్రారంభమైంది. చంద్రబాబు నాయుడు కట్టిన ప్రజావేదిక కూల్చేశాడు, అన్నా క్యాంటీన్లు కూల్చేశాడు, గీతం కాలేజీని కూల్చేశాడు. శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు ఎంతమంది టీడీపీ లీడర్లు ఉన్నారు అందరినీ అక్రమంగా అరెస్ట్ చేశాడు. కింజరాపు అచ్చెన్నాయుడు కావచ్చు, అయ్యన్న పాత్రుడు కావచ్చు, అనిత కావచ్చు, చింతమనేని ప్రభాకర్ కావచ్చు, కొల్లు రవీంద్ర కావచ్చు, నెల్లూరు పి నారాయణ కావచ్చు, చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్ట్ చేశాడు చిత్తూరు జిల్లా. ఆయన 3 సార్లు సీఎం చేసిన ఆయన. లోకేష్ ధర్నాలు బంధులు చేసి తండ్రిని నిరూపించుకున్నాడు. లోకేష్ అందరూ పప్పు అన్నారు, కానీ అతను నిప్పు. తండ్రిని 50 రోజుల్లోనే బయటకు తీసుకొచ్చాడు. రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, హోమ్ మినిస్టర్ని ఒప్పించి తీసుకొచ్చాడు. నిజంగా అసలైన మగాడంటే లోకేష్. ఈజ్ నాట్ పప్పు, ఈజ్ నిప్పు. అదే జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెడితే 16 నెలల్లో 18 నెలల వరకు బయటకు తెచ్చుకోలేపారు. అదే వాళ్ళ తండ్రిని 50 రోజుల్లోనే బయటకు తీసుకొచ్చాడు. 50 ఎక్కడ, హీఈస్ హీరో. 50 రోజుల్లోనే వచ్చాడు. కానీ ఒకటి బాబాయ్, ఎవరికైనా అరెస్ట్ చేసేటప్పుడు సాక్ష్యాధారాలు చూపించి మనం అరెస్ట్ చేయాలి. కానీ చంద్రబాబు నేను అరెస్ట్ చేసినాక సాక్ష్యాధారాల కోసం వెతుకుతున్నారు. ఎంత ఘోరంగా ఉందంటే ఒక హిట్లర్ పరిపాలన ఉంది అసలు. చంద్రబాబు నాయుడు ఈజ్ గ్రేట్ విజనరీ.
అసలు మన హైదరాబాద్ యొక్క డెవలప్ పేరు ప్రపంచ పటంలో పెట్టిందే ఆయన. ఆ రోజుల్లోనే అమెరికా లాంటి దేశాలు వెళ్ళాడు. అది కాదండి బిల్ గేట్స్, బిల్ క్లింటన్ లాంటి వాళ్ళు తీసుకొచ్చాడు. ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టాడు. అమెరికా 50 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి. ఆ రోజుల్లో నాకు తెలిసి ఒక వాజ్పేయి, ఒక ఎల్కే అద్వానీ, ఒక మురళీ మనోహర్ జోషి, ఒక చంద్రబాబు నాయుడు, వీళ్ళే కదా పెద్ద లీడర్లు, నేషనల్ లీడర్స్ వీళ్ళే చక్రం తిప్పారు కేంద్రంలో కదా. రైట్ సో అలాంటి వ్యక్తిని అక్రమంగా జైల్లో పెట్టి అన్యాయం. రైట్. మనకి ఇంత ఆనందకరంగా ఇప్పుడు 4వ తారీఖు నాడు అందరి భవిష్యత్తులు తేలిపోతాయి కదా. సో మహాకూటమి వస్తుందని నేను అనుకుంటున్నాను. ఒకటే అన్న, ఇప్పుడు ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు, ఇంట్లో వాళ్ళే నేను తిడుతున్నారు సిస్టర్స్. ఆల్రెడీ ఓట్లు వేస్తారు, అయిపోయింది. లక్ష్మి నీ మీద మనసు పడ్డది. యా ఆమె ఏజ్ ఏంటి, నాకు ఏజ్ ఏంటి? నువ్వు ఒక్క నిమిషం, నువ్వు సంతూరు వాడతావేమో కానీ మేము చిన్న పిల్లోడి కాదుగా. నువ్వు పెళ్లి చేసుకోకుండా ఆమెకి నా గేజ్ సరిపోదండి, ఈయన గేజ్ సరిపోదు. 63 సరిపోతుంది. ఇప్పుడు ఇద్దరు కలిసి వెళ్ళొచ్చు కదా, మంచిగా ఇద్దరు కలిసి వెళ్ళొచ్చు. కాబట్టి నువ్వు యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ నుంచి ఈ రోజు మదర్స్ డే, మా మదర్ కి హ్యాపీ మదర్స్ డే, హ్యాపీ మదర్స్ డే. ఎక్కడ నువ్వు కాదు, నువ్వు అట్లా కాదు, నువ్వు చాలా పవిత్రమైన విషయాన్ని చెడగొడుతున్నావు. మీ ఇద్దరికి స్వయంవరం జరిగింది, ఒకరికొకరు ఓకే అనుకున్నారు. అందరం ఓకే అన్నాం. కంటేనే అమ్మా నీ అంటే ఎలా, బూతులు కరుణించే ప్రతి దేవత అమ్మే కదా. నా వయసు 63. 50 అయింటే ఈయన చేసేవాళ్ళం. ఈయన 63 అయింది కాబట్టి ఈయన లేడు అందులో. ఆమె నా బిడ్డ అటువంటిది. కరెక్ట్. ఇప్పుడు నువ్వు 40 కాబట్టి నువ్వు ఎలిజిబుల్. కాబట్టి దయచేసి నా కళ్ళ, ఎందుకంటే రాకేష్ మాస్టర్ ఆమెకి నేనే పెళ్లి చేశాను. ఇప్పుడు మీ ఇద్దరు చేస్తే, మీ ఇద్దరిని ఒక ఇంటి వారిని చేస్తే నాకు ఫాదర్స్ డే.